సార్ ఒకటి గవర్నర్ ఏంటంటే అందరూ ఫస్ట్ క్లాస్ నుండి ఎంకరేజ్ చేస్తారు, కానీ సార్ ఏంటంటే లాస్ట్ బెంచ్ కూడా 50-60%, 70% ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవ్వాలని కృషి చేసేవారు. ఆ విధంగా అసలు మ్యాథ్ అంటే తెలియకుండా కూడా మ్యాథ్ పర్చేజ్ చేసిందంటే ఆత్మకూరు గ్రామంలోనే ఒక 99 బ్యాచ్ కాదు, ఆత్మకూరు గ్రామంలోనే ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆ గ్రేడ్ అయితే వెంకటేశ్వర సార్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. తర్వాత లక్ష్మణ్ సార్ ఇంతకుముందు వీరస్వామి చెప్పినట్టు ఒక సబ్జెక్ట్ అని కాదు, ఇంగ్లీషు, సైన్స్, ఫిజిక్స్, జీవశాస్త్రం ఇవన్నీ మనం చెప్పేటప్పుడు సార్ ఇంకొకటి ఏంటంటే సాధారణ నాలెడ్జ్ ఎంత ఉంటుందంటే జ్ఞాపకశక్తి క్లాస్లో ఉన్నప్పుడు ఎవరిని పలకరించేవారు కదా, కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇంటి పేరుతో సహా తండ్రి పేరుతో సహా చెప్తారు సార్. అంత జ్ఞాపకశక్తి ఉంది. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఎంతో మిస్ అవ్వాలనుకున్నాం. ఆ మిస్ అవ్వాలనుకున్న టైంలో ఆ మ్యాథ్స్ గురించి అయితే భయపడే స్టూడెంట్ లేదు, 100 స్టూడెంట్లు నేను ఒకటి. మాకు మ్యాథ్స్ అవుతున్నాడు ఇంకా ఎవరు అనుకున్న టైంలో మాస్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా మాకు ఇప్పటికి కూడా ఖర్చులు మాకు అందరినీ పేరు పేరుగా పనిచేస్తారు. ఎక్కడ వచ్చినప్పుడు బాగుండదు. ఆ విధంగా సార్ మాకు చాలా సాన్నిధ్యం ఏర్పడింది. ఇంకా చెన్నై సార్, గణరేజ్ సార్, కన్నడ సార్ ఇక్కడ లోకల్ కనుక మాకు ఎక్కువ కలుస్తూనే ఉంటారు, మమ్మల్ని అందరినీ పనిచేస్తూనే ఉంటారు. నేనైతే ఆర్టికల్ చదువుతున్నా, గణరేజ్ సార్ మాకు బాగా చదువుతుంటే చాలా అందరూ అంత సాన్నిధ్యం ఉంది. ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా. నేను ప్రజెంట్గా నేను HDFC కాంట్రాక్టర్ చేస్తున్నాను, సివిల్ కాంట్రాక్టర్ ఇంటీరియర్ దగ్గర. థ్యాంక్ యూ. ఈనాటి 98-99 తెలియజేస్తూ మన అందరినీ ఈ ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి గురువుకు, అదేవిధంగా విలేకరుల మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి విద్యార్థి యొక్క జీవితం ప్రారంభమయ్యేది ఫస్ట్ తల్లిదండ్రుల నుండి, తర్వాత మన భవిష్యత్తు నిర్ధారించేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. ఎందుకంటే నేను ప్రస్తుతం టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు 60% ఉపాధ్యాయుల యొక్క చేతులపైన ఆధారపడి ఉంటుంది. అందులో బేసిక్ టీచింగ్ చేసినటువంటి గురువులను జీవితాంతం గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి పైన, ప్రతి విద్యార్థి పైన ఉంటుంది. అదేవిధంగా మన చిన్నతనంలో చదువు చెప్పినటువంటి ఈ అందరు ఉపాధ్యాయులు పేరు పేరున మనకు క్రమశిక్షణను, విద్యాబుద్ధులను నేర్పించడం, వారిని నేర్పినటువంటి విద్యాబుద్ధులతోనే మనం ముందుకు వెళ్ళి మంచి పొజిషన్లో సెట్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా లక్ష్మీనరసింహ సార్ గారు ఆత్మకూరుతోటి ఎంతో అనుబంధం ఉంది. నాకు తెలిసి మనం పుట్టకపోవచ్చు, సరే పుట్టిన 1-2 years ఉండొచ్చు. ఆత్మకూరు లక్ష్మీనరసింహ సార్ అంటే ఇప్పటికి కూడా చాలా మంది తెలుసుకుంటారు. ఒక సబ్జెక్టు విషయంలోనే కాదు, క్రమశిక్షణ విషయంలో కూడా ఎంతో మంది విద్యార్థులను మంచి పొజిషన్లో తీసుకొచ్చినందుకు అతని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్న కూడా ఇప్పటికి కూడా అరే గురువు అంటే లక్ష్మీనరసింహ సారు, ఆయన చేసినటువంటి క్రమశిక్షణే ఇప్పటికి పిల్లలలో కూడా ఉంది, అట్టే ఉండాలని కూడా కోరుకుంటూ చాలాసార్లు గుర్తు చేస్తారు. అదేవిధంగా మెరుగల నరసింహ సార్ గారికి మా నాన్న కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అందరి సార్లతో కూడా. అదేవిధంగా మనకు విద్యార్థులు నేర్పినాడు మనకు హనుమంతరెడ్డి సార్ గారు. నాకు తెలిసి సరే ఎస్ఎస్సీలో నాకు 404 మార్కులు రావచ్చు, కానీ నేను తెలుగులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినని నాకు మొదట చెప్పినటువంటి గురువు హనుమంతరెడ్డి సార్ గారే. నాకు ఎస్ఎస్సీలో తెలుగులో 89 మార్కులు వచ్చినాయి. సరే సారే చెప్పారు కాబట్టి నేను ఫస్ట్ ర్యాంక్ అనుకుంటున్నాను. సారు తెలుగు కూడా ఎంతో బాగా బోధించేవాడు. నరసింహారెడ్డి సార్ కూడా ఆత్మకూరు మండలంతో కానీ ఆత్మకూరుతో కానీ మంచి సంబంధాలు ఉన్నాయి. అందరి సార్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో యాస ప్రయాసాలు ఓర్చుకొని వచ్చినటువంటి సోదరిమణులకు మరి సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. నా గురించి జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను మేడిపట్నంలో. మా మిస్సెస్ కూడా టీచర్, ఎస్జిటి టీచర్, కార్వాన్. మాకిద్దరు ఒక బాబు, ఒక బేబీ. బేబీ పేరు జస్మిత, 5 years UKG. బాబు నర్సరీ స్టడీ 2 years, శరత్ పేరు. ఇది మా ఫ్యామిలీ. అదేవిధంగా ఇప్పటివరకు నేను MSc BEd చేసినా కూడా ఏ దోస్తులైనా ఏ ఫ్రెండ్స్ అయినా తర్వాత సార్ వెళ్ళిపోయిండు. సరే వెళ్ళిపోయినా కూడా మనం అందరం కూడా కష్టపడి చదివినాం.
గారు వచ్చి బోధించారు. అయితే అప్పుడే నాకు లక్ష్మీనరసింహ సార్ ఆలయంలో పనిచేస్తున్నట్టు నాకు తెలుసు. అప్పుడు నేను ఆలయం సార్ దగ్గరికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉన్నా, ప్రాక్టికల్లో కానీ థియరీలో కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా సార్తో లక్ష్మీనరసింహ సార్తో సలహాలు సూచనలు తీసుకొని నా టీచింగ్ ఫీల్డ్ను ప్రారంభించిన. ఇప్పటికి కూడా లక్ష్మీనరసింహ సార్ గారి క్యాంపులో నాకు నల్గొండ డిస్ట్రిక్ట్లో క్యాంపు పోయినప్పుడు కలిసేవాడు, మంచిగా మాట్లాడి మంచి సలహాలు సూచనలు చేసేవాడు. నేను మూర్తిలో పనిచేస్తున్నప్పుడు మాకు సార్ ఎక్స్ట్రాగా వచ్చాడు. మా స్టూడెంట్ సురేందర్ పార్ట్నర్షిప్ ఇవ్వాలని సార్ కోరాడు. వాళ్ళు ఏమంటే సరే నా ప్రోగ్రామ్ విషయంలో కానీ నాకు ఉన్నటువంటి కమ్యూనికేషన్లతో కానీ నాకు ఎస్వీ కాలేజ్లో పార్ట్నర్షిప్ సార్ చెప్పిన తర్వాత 1 year పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నా. అది కూడా మంచిగా నడుస్తుంది. అదేవిధంగా యాదగిరి సార్ ఇప్పటికి కూడా నాతో కమ్యూనికేషన్ ఉంటారు. ఏ సలహాలు సూచనలు కావాలన్నా నేను వాళ్ళతో తీసుకుంటా. ఒకటే మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా బాల్య మిత్రులను కానీ బాల్య గురువులను కానీ ఎప్పుడు మర్చిపోవద్దు. మన అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు ఎవరంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే, అదేవిధంగా బాల్య మిత్రులు మాత్రమే. ఓకే, అందరి సార్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హనుమంతరెడ్డి సార్, నరసింహారెడ్డి సార్కి, షాబుద్దీన్ సార్ గారికి, ఫ్రెండ్స్కు అందరికీ అదొక ధన్యవాదాలు. ఈ రోజు ఏంటంటే మర్చిపోలేదు రోజు పూర్వగోడి అర్థుల సభలు అన్నది జీవితానికి చాలా గొప్ప విషయం. ఫ్రెండ్స్ ఒక బాబు పేరు మారుతి నందన్, ఒక బాబు పేరు తమన్. ఇది ఆత్మకూరు మండలానికి ఇది ఒక తీపి గుర్తు. ఎందుకంటే 111 1 నెలలో 100% రిజల్ట్ వచ్చింది మన బ్యాచ్. మన ముఖ్య అతిథులు, మన పూర్వ ప్రధానోపాధ్యాయులందరికీ పారాటి వందనము. అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ, నాతోటి మిత్రులకు, సహోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం రాష్ట్రం దసరా ఒకసారి చేసుకుంటే ఈరోజు దసరా రమణంగా ఉంది. ఎందుకంటే మనమంతా బతుకుదల కోసం పోయి ఒక గూడికి, ఒక చెట్టు నీటికి వచ్చి మన యొక్క బాధలను, సంతోషాలను, స్వీట్ మెమరీస్ కూడా ఏమైనా ఉంటే కూడా పంచుకోవడానికి ఇది ఒకటి చక్కటి అవకాశం అని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. అంతేకాకుండా మరొక విషయం, ఈ ప్రోగ్రామ్ లో ఈ విధంగా చేయాలని ఎవరికైతే ఆలోచన వచ్చిందో మన మిత్రులకి ఫస్ట్ కాంగ్రెస్ మన మిత్రులు చెప్పాలని నేను చెప్తున్నాను. అదేవిధంగా మన బ్యాచ్లో, మన పద్ధతిలో, మన ఇయర్లో ఒక నాణ్యమైన విద్యను అందించింది ఈ బ్యాచ్. ఈసారి మనం మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఈనాడు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఒక నాణ్యమైన విద్యతో లేకుండా ఒక ఆర్థికంగా ఈనాడు విద్యా వ్యవస్థ ఉంది. కానీ మనకు ఆనాడు ఆ విధంగా లేదు. వాళ్ళు కఠినంగా కొట్టినా, తిట్టినా, చెప్పినా కూడా ఆ విధంగా ఆ స్టడీ ఆ విధంగా ఉన్నది. ఈరోజు మన స్టడీలో ఉండగలుగుతున్నాం. మాట్లాడడానికి చాలా టైం కావాలి, చాలా మిత్రులు ఉన్నారు, టైం కూడా లేదు. కాబట్టి నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు సిహెచ్ దశరథ. నేను చెల్లపల్లి ఇండస్ట్రియల్ మున్సిపల్ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ బిఏబీఈడి చేస్తుంది. ఆల్రెడీ ప్రైవేట్ జాబ్లో చేస్తున్నారు, టీచింగ్ ఫీల్డ్లోనే. నాకు ఒక పాప, ఒక బాబు. మా పాప పేరు వచ్చేసి నిహారిక. మా బాబు పేరు వచ్చేసి రితేష్. మా పాప ఫస్ట్ క్లాస్, మా బాబు యూకేజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు ఉపాధ్యాయులకు, దాంతో విద్యార్థులకు, ఇక్కడ విలేకరులకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆత్మకూరు M99 బ్యాచ్ 10వ తరగతి. నా పేరు శ్యామపుర
మ్యాథ్స్ టీచర్ ఉన్నారు. మా మెగాస్టార్ అంటే నాకు యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్. నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ రమేష్ చెప్పినట్టుగా మాట్లాడతారు యాగం సార్ అని చెప్పేసి ఆయన నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది. అంటే మామూలుగా ఒక టీచర్కి ఒక ఉపాధ్యాయునికి వాళ్ళకు మేము 100 మెంబర్స్ ఏవో స్టూడెంట్స్ని క్లాస్లో అంతమంది పేర్లు ఒకేసారి గుర్తుంచుకోవాలన్నా కూడా కొంచెం ప్రాబ్లం. అలాగే ఒక 3 డేస్లో యాదవ్ సార్ నా పేరు మీరు పిలిచాడు క్లాస్ రూమ్లో మధు అని చెప్పేసి పిలిస్తే నాకు స్ట్రైక్ అయింది. అప్పుడు సార్ వచ్చే 3 డేస్ అయింది మొబైల్లో పేరు అనుకున్నాడు. ఓకే, వాట్ ఆర్ దిస్? Previously, I am doing as a hardware network engineer in Bangalore. From 2 years onwards, I got an accident. Now I am doing my own business. Okay, and thank you very much, everyone. My dear students, my dear lady students, my dear teachers, అందరికీ వీలైతే మా అందరూ ఒక ప్రతి సంవత్సరం మీరు కాకపోయినా every 5 years ఒకసారి అనేది కలుసుకుంటే ఒక చెట్టు దగ్గర అందరూ ఎక్కడికో వెళ్ళిపోయిన ఒక పక్షులు కానీ మన ఒక గూటి కిందకి వచ్చి ఒక కలిసి మాట్లాడి మన బాధలు మన కష్టాలు సుఖాలు ఇవన్నీ పంచుకుంటే ఒక స్వీట్ మెమరీస్ అనేవి అలా కాజాన గారు ఈ సీరియల్తో ఇప్పుడు వీడియో చేస్తున్నారు కదా, ఇది అందరు ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో అంతమంది ప్రేమించుకోండి, అన్ని సీరియల్ చేసి పెడతారు. కాకపోతే ఒకటి ఇప్పుడు ఆ సీరియల్ అన్ని సీరియల్ ఒకరే భరించాలంటే కష్టం. ఒక సీరియల్ కాదు డబ్బులు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పాదాభివందనాలు. మా తోటి విద్యార్థులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తోటి విద్యార్థులు లేడీస్ కూడా చెప్తున్నాను. హలో, మా సార్లో నరసింహారావు సార్ గారు మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రతి ఒక్క గురువు తోటి కూడా యాదగిరి సార్ మమ్మల్ని ఇప్పటికీ నేర్పిస్తుంటారు. జామకాల వెంకటాచారి అని సార్ గారు ఫస్ట్ బెంచ్ వారు మా పుట్టి బ్యాచ్ ఫస్ట్ బెంచ్. ఓకే, హలో, నా పేరు ఓకే అండి, నా పేరు వెంకటాచారి. మా మిస్సెస్ పేరు పరమేశ్వరి. నాకు ఒక పాప పేరు రుషిక. ఇప్పుడు ఎల్కేజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు తోటి విద్యార్థులకు మరియు పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ విధంగా కార్యక్రమం జరుపుకోవడం అనేది మన జీవితాల్లో మర్చిపోలేని రోజు. ఇంకా చెప్పాలంటే నా పేరు వెంకటేష్. ఓకే, విద్యార్థుల ఆత్మ సన్మానం చేసిన విద్యార్థులకు మరియు మా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా పేరు ఐలయ్య. రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్గా పనిచేస్తున్నాను. నాకు నేను ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్నాను. 400 kV 220 kV 130 kV స్టీల్ లైన్స్లో. నాకు తెలిసి హనుమంతరెడ్డి సార్ ఒక్కరే తెలుసు. నా వరకైతే హనుమంతరెడ్డి సార్ మాత్రమే నేను తెలుసు. మా నాన్నగారి పేరు వాళ్ళ ద్వారా తెలుసు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎవరుందా నా తోటి విద్యార్థులు మరియు మహిళా సోదరులకు శుభాకాంక్షలు. 999 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. నా పేరు శ్రీహరి. నేను ప్రస్తుతం ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఆత్మకూరు అందరికీ థ్యాంక్స్. అందరూ ఒక్కతోటి వచ్చినందుకు. నా పేరు బలరాం. ఐ కంప్లీటెడ్ మై MBA ఫినాన్స్
working at Optimus Pharma as a F&A manager. I have 2 children, Bantej and Bhavini. Thank you very much. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్. 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల పూర్వ సమ్మేళనం ఈ సర్వాధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు భాస్కర్ గారు, తోటి మిత్రులు మరియు ఉపాధ్యాయ మిత్రులందరికీ విద్యార్థులు శుభాశిస్సులు. ముఖ్యంగా నా నుంచి మీరు ఎక్కువ ఆశించేది ఎక్కువ గొంతు, కానీ ఎందుకు అనివార్య కారణాల వల్ల చెక్కై ఈరోజు కొంచెం తగ్గింది. ముఖ్యంగా ఈ ఆత్మకూరు స్కూల్తో నాకు చాలా అనుభవం ఉంది. 1991 నుంచి 2002 వరకు స్కూల్ అసిస్టెంట్గా, 2005 నుంచి 2010 వరకు ప్రధానోపాధ్యాయుడిగా, మొత్తం 17 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇక్కడ చెప్పినాను. ఇంతకుముందు చాలా చెప్పినప్పుడు కూడా ఇవే సబ్జెక్టు 4 చెప్పవలసి వచ్చింది. సైన్స్, ఇంగ్లీష్ పూర్తి లేనప్పుడు అదే అనవాయితీ ఇక్కడ ఆత్మకూరుకు వచ్చిన తర్వాత కూడా ఇవే సబ్జెక్టులు తిరిగి చెప్పడం. ఒకప్పుడు 170-180 స్ట్రెంత్ హై స్కూల్ ఒకటే క్లాస్. ఉన్నత పాఠశాల ప్రధానమంత్రి గారు, మిత్రులు, మాతో పనిచేసిన మిత్రులు, ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారం. ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ నా ఆశీస్సు. ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ కలుసుకోవడానికి, మీరు మాతో కలిసి అనుభవాలు పంచుకోవడానికి ఇది ఒక ఏది వచ్చిన మీ అందరికీ అభినందన చేసి, నేను మీ ఆత్మకూరు హై స్కూల్లో చివరి బ్యాచ్గా మీకు బోధించాను. అది కూడా పూర్తి బోధించలేదు. 98 స్టార్టింగ్లో జూలైలో ప్రమోషన్ పైన నేను కొనసాగుతున్నది కళాశాలకు జూన్ లెక్చర్గా వెళ్ళాను. తర్వాత అక్కడ 2005 వరకు అక్కడనే ఉన్నాను. 2005 నుండి 2010 వరకు ఆలూరులో, 2010లో డిగ్రీ కళాశాలగా రాంపేటకు వచ్చాను. అయితే 98లో నేను వెళ్ళిపోగానే మీరు నష్టపోకుండా అదే సంవత్సరంలో 50 గారు వచ్చే నా కొద్దిగా మీకు నష్టాన్ని పూరించారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు. ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ పనిచేసిన కాలంలో పాఠశాలలో గమనించిన విషయం ఏంటంటే, ఒక్కొక్క క్లాసులో 150 నుంచి 170 దాకా ఉండేది. ఏ క్లాసు అయినా క్రమశిక్షణతో పిన్ డ్రాప్ సైలెన్స్గా కూర్చొని పిల్లలు విద్యను అభ్యసించేవారు. వారి క్రమశిక్షణ నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. మీ అందరికీ నా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. పూర్వ ఆత్మీయ సమ్మేళనం 1999 బ్యాచ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ ఎస్ భాస్కర్ గారికి, మరి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎంఏ గారు, గౌరవనీయులు నరసింహారావు సార్ గారికి, మరియు మన పాఠశాలలోనే తెలుగు పండిట్గా పనిచేసి తర్వాత పదోన్నతిపై ప్రధానోపాధ్యాయులై పదవిరమణ పొంది విశ్రాంత ప్రధానోపాధ్యాయులైనటువంటి గౌరవనీయులు శ్రీ హనుమంతరావు సార్ గారికి, మరి అదేవిధంగా హిందీ పండిట్ గౌరవనీయులు షాబుద్దీన్ సార్ గారికి, మరి తర్వాత మన పాఠశాలలోనే పనిచేసినటువంటి తర్వాత పదోన్నతిపై స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి పదవులను పొందినటువంటి శ్రీ మేకల నరసింహారెడ్డి సార్ గారికి, తర్వాత
నాతో పాటు కొంతకాలం పనిచేసి ప్రస్తుతం డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ లక్ష్మీనరసింహ సార్ గారికి, మరియు నా తోటి పనిచేసి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులైనటువంటి శ్రీ యాదవ్ గారు, గన్నారెడ్డి సారు, చంద్రరావు గారు మరియు కర్ణాకర్ సార్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా సార్ నేను 10th క్లాస్ మీకు బోధించినప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, నన్ను మీరు 8th క్లాస్లో ఉన్నప్పుడు మీ పాఠశాలకు రావడం జరిగింది. నేను అంతకుముందు 20-30 మంది విద్యార్థులకు మాత్రమే చదువుతున్నాను క్లాస్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రావడానికి ముఖ్య కారణము నేను ఈ పాఠశాలలో చదువుకున్నాను. ఎస్సీ కోటర్స్ విద్యార్థులు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మీరు సంబంధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన విద్యా సంస్థ ఒక యూనివర్సిటీ అనుకున్నా ఆ విద్యా సంస్థలు నేర్చుకున్నటువంటి ప్రోగ్రెస్ టీచర్స్ మాత్రమే ఇస్తాం. ఆ ప్రోగ్రెస్ చూసి మీరు విద్యార్థులు ఇంకా ముందుకు పోవాలని కాంపిటీషన్లో వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ దశపై సమాజ యూనివర్సిటీలో మీరు వచ్చారు. మీరంతా ఒక తండ్రులయ్యారు, సంతానం పిల్లలు కూడా అయ్యారు. మీరు సమాజంలో ఈ ప్రోగ్రెస్ అంతా ఇప్పుడు మాకు ప్రైమరీ స్టేజ్లో మాకు అందించారు. మీ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉందనేది చెప్పినందుకు ఇంకా ముందు తీసుకెళ్లాలని వస్తున్నాయి ఈ ప్రోగ్రెస్. అట్లాగే ఈ ఉపాధ్యాయుని మీ యొక్క సమీకరణ అందరినీ సమీకరించినందుకు, సమీకరణలో మీరు సొసైటీగా కలిసి ఉన్నందుకు కూడా మా తరఫు నుంచి మీకు ధన్యవాదాలు. ఉపాధ్యాయులు 99 బ్యాచ్ విద్యార్థులు, ముఖ్యంగా నేను మీ పీరియడ్లో పార్ట్ టైం నడుపుతారు నేను మీకు ఆదుకుంటుందో లేదు, రెగ్యులర్గా బయటకు వస్తున్నది పోయే మీకు అర్థం రాకపోవచ్చు. మీ ఏజ్లో ఏం సార్ అప్పుడు వస్తాడు ఇట్లా పోతాడు చెప్తాం కదా అని మీరు ఎన్నో రకాలుగా అది నా పరిస్థితులు అంటే అట్లా ఉండేది. అట్లా కూడా నేను ఇక్కడికి నా అపాయింట్మెంట్ ఇక్కడనే ఇంకా 2 years తర్వాత రిటైర్డ్ అవుతా. రిటైర్మెంట్ కూడా ఇక్కడనే. ఎవరు కూడా ఇప్పుడు నౌకరు ఉండలేము. మా నౌకరు 2009లో రెగ్యులర్ అయ్యింది. ఇక ముఖ్యంగా నా జీవితం మొత్తం ఎందుకంటే ఆ ప్రొఫెషన్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ చెప్పాలని ఉండేది. అది నా పరిస్థితులు బట్టి రాలేకపోయేవాడిని బడికి. అయినా కానీ ఈ విలేజ్లో నాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు కాలేదు. లైఫ్ కూడా అట్నే సంతోషంగానే గడిచిపోయింది. ఏం బాధ లేదు, మా అంత మంచుకున్నాను. మీరు కూడా అందరూ దేవుడు మీద దయ అందరూ మంచుకుంటారని విద్యార్థులు నిర్వహించు సమావేశానికి ముఖ్యంగా చేసినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, నాతో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు మరియు ప్రియమైన విద్యార్థులు, నేను 1997 సెప్టెంబర్లో మరి ఆత్మకూరు పాఠశాలకి పదోన్నతి సరే కొన్ని రావడం జరిగింది. మరి 97 ఎస్ఎస్సి బ్యాచ్ వెళ్ళిపోయిన నాటి పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ చూసి కొంచెం కలత చెందేసేసి మిత్రులతో కలిసి 98 బ్యాచ్ ఇలా ఉండొద్దు, ఒక కొత్త పొరపాటును సృష్టించే విధంగా పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవంతో మొదలెట్టేసేసి పాఠశాలలో మరి ఎప్పుడు ఏదో అంటే గత పాఠశాలలో పనిచేసినటువంటి అనుభవం, అక్కడ పాఠశాలలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నానో చేయాలనే ఉద్దేశంతో మరి ఒక చిన్న 3 days ప్రోగ్రామ్ పెట్టేసేసి సాగర్ శిక్షణ హైదరాబాద్ పెట్టేసేసి పిల్లల్ని మోటివేట్ చేసేసి మరి ఫస్ట్ ఎవరు రావాలనుకున్నటువంటి దానికి 100 మంది విద్యార్థులు తయారు చేసి 100 మందిని ఒకటే బస్సులో తీసుకెళ్ళేసేసి
కావాలి